కానీ మొత్తం పరిశీలిస్తే అలాగా అనిపిస్తుంది. ఎందుకంటే అమ్మాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక రౌండ్ అనే ఒక మెసేజ్ ఉంటే కావాలా అని కింద అమ్మాయి టైప్ చేస్తుంది. అమ్మాయి కూల్ గానే పడుకొని ఆ వీడియోలో చాట్ చేస్తుంది. సో ఇవన్నీ అమ్మాయిని అంటే ప్రతిసారి వీడియోలో కూడా బలవంతంగా ఏం లేదు కదా, క్లియర్ గా అమ్మాయి కూడా ఏదో ఒక రకంగా మామూలుగా చాలా సార్లు పవర్ అండ్ అధికారము, పవర్ తర్వాత డబ్బు ఉన్న వాళ్ళు అమ్మాయిల్ని ఏదో ఒక రకంగా ప్రలోభ పెట్టచ్చు, లేకపోతే హామీలు ఇవ్వచ్చు. అట్లాగే అమ్మాయిలకు కూడా పవర్ అండ్ మనీ ఉన్న వాళ్ళతో రిలేషన్షిప్ లో ఉంటే బాగుండని కూడా వాళ్ళు కూడా అనుకునే అవకాశాలు ఉన్నాయి సమాజంలో. ఇవేమి విచిత్రమేమి కాదు. సో అలాగే ఏదేమైనా వీళ్ళు ఇతను మధ్య అఫైర్ అయితే నడుస్తుంది, అది వాస్తవము. ఈ అఫైర్ అనేది ఆ వీడియో లీక్ అయిన మాట కూడా వాస్తవము. 2, 3 ఇతను పెళ్లి చేసుకుంటాను హామీ ఇచ్చాడా లేదనేది మనకు తెలియదు, అది వాళ్ళిద్దరు. కానీ ఇప్పుడు ఒక అమ్మాయి కానీ పెళ్లి చేసుకున్నానని నన్ను మోసం చేశాడంటే ఇప్పుడున్న BNS యాక్ట్ ప్రకారం 10 ఏళ్ళు జైలు శిక్ష. సో ఇది ప్రూవ్ అయితే అతనికి 10 ఏళ్ళు జైలు శిక్ష అయితే ఖచ్చితంగా. రేపు అయితే ఇంకా 20 ఏళ్ళు కూడా, 20 ఏళ్ళు ఒకసారి లైఫ్ కూడా పడే అవకాశం అయితే ఉంది. కాకపోతే ఇక్కడ అధికారంలో ఉన్న వాళ్ళు తప్పు చేస్తే ప్రూవ్ కావు, ఎందుకంటే ఆల్రెడీ అటాక్ చేశారు. ఇంకొక విచిత్రమైన విషయం అంటే ఒక 5-6 రోజులకు ముందే జనసేన నుంచి హరిప్రసాద్ పేరుతో ఒక ప్రకటన వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు మీరు ఫైనాన్షియల్ విషయాల్లో కానీ వివాహేతర సంబంధాల విషయాల్లో జాగ్రత్తగా ఉండమని. అంటే ఇదంతా అర్థమైంది ఏమంటే ఇప్పుడు బయటకు వచ్చింది ఈ గత 20 రోజుల పైన నుంచి గొడవ జరుగుతుంది. అంటే ఈ అమ్మాయి అతన్ని నువ్వు పెళ్లి చేసుకోకపోతే నేను నీ వీడియోలు బయట పెడతాను, నిన్ను పబ్లిక్ చేస్తానని బెదిరిస్తుంది. సో దానికి రివర్స్ గానే వాళ్ళు ఒక పోలీస్ కేసు పెట్టారు. వాళ్ళ తరఫున ఎవరో జనసేన కేంద్ర కమిటీని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి పవన్ కళ్యాణ్ తెలియకుండా హరిప్రసాద్ ప్రకటిస్తాడంటే కూడా ఎవరు నమ్మలేరు. ఎందుకంటే అక్కడ జనసేన పార్టీ అనేది పవన్ కళ్యాణ్ తో స్టార్ట్ అయ్యి పవన్ కళ్యాణ్ ఎండ్ అవుతుంది. పవన్ కళ్యాణ్ తెలియకుండా ఏమీ జరిగే పరిస్థితి లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా తెలిసే జరిగి ఉండే అవకాశం ఉంది. అందుకనే ముందుగా దాంట్లో ఇంకొక మాట కూడా వాడారు, జాగ్రత్తగా లేకపోతే కిరాయి మీడియా ఎవరిదో మనకు అంటగడుతుంది అని కూడా వాడారు దాంట్లో. అంటే ఈ అఫైర్స్ ని కిరాయి మీడియా మనకు అంటగడుతుంది అంటే ఈ అమ్మాయి పబ్లిక్ చేయబోతుంది, చేసినా కూడా ఇది మంది కాదని చెప్పడానికి ముందుగానే ఒక కేవియట్ లాగా ఒకటి వేశారు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. అంటే క్లియర్ గా పవన్ కళ్యాణ్కి తెలిసి లేదా కేంద్ర కమిటీకి తెలిసి జనసేనలో వీళ్ళు దీన్ని ముందుగానే ఎదుర్కోవడానికి సిద్ధమైపోయి ఉన్నారు. ఆ అమ్మాయి కూడా ఆల్రెడీ రూపేంద్ర రెడ్డి అని ఇంతకుముందు మాజీ ఎమ్మెల్యే, ఆయనతో కూడా తెలుగుదేశం, ఆయనతో కూడా మాట్లాడింది. అమ్మాయి ట్రై చేసింది చాలా మందితో, ఈ తాతంశెట్టి నాగేంద్రతో మాట్లాడింది, వీళ్ళతో అమ్మాయి కూడా ట్రై చేసింది. ఇవన్నీ ఫెయిల్ అయిన వల్ల ఆ అమ్మాయి బయటికి రావద్దాము అంటే ఇంక వరస్ట్కి ప్రిపేర్ అయిపోయింది. ఇంక పోయేదానికి ఏం లేదు, నా జీవితం నాశనం, భర్త కొడుకు దూరం అయ్యాను, ఇతనితో 1.5 year ఉండి అబార్షన్లు 5 జరిగాయి, ఎన్ని జరిగాయి అనేది రికార్డులు రేపు బయటకు వస్తాయి కదా. అమ్మాయి ఊరికి ఆరోపణ చేస్తే కోర్టులో తేలాలి కదా. భర్త కూడా ఉన్నాడు కదా, డివోర్స్ అయిందా లేదా అసలు అదేవన్నీ తెలుస్తాయి, బయటకు వస్తాయి రేపు. సో అంటే క్లియర్ గా ఏంటంటే క్లియర్ గా జనసేన ఎమ్మెల్యే ఒక అమ్మాయితో అఫైర్ పెట్టుకొని ఆ వీడియోలు బయటకు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ చేయాల్సిన పని ఏంటంటే ఇమీడియట్ గా అతని మీద చర్య తీసుకోవాలి. అది కాకుండా ముందుగానే సేవ్ చేసే కార్యక్రమం మొదలైనట్టుగా మనకు కనబడుతుంది. అట్లాగే ఆ అమ్మాయిని బ్లేమ్ చేసే కార్యక్రమం, ఆ అమ్మాయి గతంలో ఉన్న ఒక జర్నలిస్ట్, అతని పేరు శంకర్, జర్నలిస్ట్ శంకర్ ని బెదిరిస్తున్న బూతులు మాట్లాడుతుంది, లంబూతులు అంతా మాట్లాడుతూ బెదిరిస్తుంది. అది ఆ అమ్మాయి కథ కూడా మనకి తెలియట్లా, కొద్దిగా లాంగ్ వీడియో అది, అంటే డిస్టెన్స్ లోంచి తీసిన వీడియో. ఇది అమ్మాయి అని చెప్తున్నారు వీళ్ళు. అట్లాగే వాళ్ళ ఫ్యామిలీ కొడుకు ఫోటోలు, ఫ్యామిలీ ఫోటోలు కూడా వీళ్ళు రిలీజ్ చేస్తున్నారు. అంటే ఇది మీడియా ట్రయల్ లేదా పొలిటికల్ ట్రయల్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఆ అమ్మాయి మీద అటాక్ అనేది మొదలైంది. అదే మనం కానీ గతంలో చూస్తే కూడా అనేకం జరిగినాయి. అనేకం జరిగినప్పుడు ఎప్పుడు కూడా తెలుగుదేశం వాళ్ళు కానీ వైసీపీ వాళ్ళు కానీ ఇటు జనసేన కానీ ఇటువంటి జరిగినప్పుడు చర్యలు తీసుకోవట్లా. ఓన్లీ సత్యవేళ్ళలో జరిగినప్పుడు కోనేటి ఆదిమూలంకి ఒక ఆమెతో అఫైర్ ఉంది, ఆమెను లొంగ తీసుకున్నాడు అని ఆమె ఆరోపణలు చేసినప్పుడు మాత్రమే చంద్రబాబు సస్పెండ్ చేశాడు. దాని తర్వాత అది కూడా ఏమీ ముందుకు వెళ్ళలేదు, కేసు కూడా విత్డ్రా అయిపోయింది. సో ఇలాంటివన్నీ ఏంటంటే పొలిటికల్ గా వీళ్ళు స్త్రీల గురించి మళ్ళీ 24 hours పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు స్పీచ్లు ఇస్తూ ఉంటారు, స్త్రీలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అనేది.
కానీ తమ సొంత పార్టీలో ఇలాంటి జరిగినప్పుడు రివర్స్ లో స్త్రీల మీదే అటాక్ అనేది కనబడుతుంది. సో క్లియర్ గా ఆమెకైతే అన్యాయం జరిగినట్టుగా అర్థమవుతుంది. దానికి ఇంకా అన్యాయం చేయడానికే జనసేన గాని కూటమి సోషల్ మీడియా గాని ఇంకా ఆమెను అటాక్ చేయడానికి ట్రై చేస్తున్నారు తప్ప దీన్ని సరిదిద్దుకొని తప్పుని ఇంకొకసారి రిపీట్ అతనికి ఏదో యాక్షన్ తీసుకొని అతని మీద చేయడం అనేది చేయట్లేదు. కొంత తెలుగుదేశం మీడియా కూడా కొన్ని ఛానల్స్ వాళ్ళు నేను చెప్తున్న ఆర్గ్యుమెంట్ నే వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇంత జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించట్లేదు అని తెలుగుదేశం మీడియా కూడా ప్రశ్నిస్తుంది. కానీ జనసేన వాళ్ళు తీవ్రంగా అటాక్ చేస్తున్నారు. మామూలుగా జనసేన కార్యకర్తల్లో ఎక్కువ ఈ స్వభావం ఉంటది, ముందుగా అటాక్ చేసేయాలి ఎవరినైనా. మనకి కొద్దిగా ఇబ్బందిగా ఉంటే వాళ్ళని అటాక్ చేసేయాలనేది తప్ప దానివల్ల వాళ్ళకే నష్టం జరుగుతుంది. ఫైనల్ గా పవన్ కళ్యాణ్కే ఇది నష్టం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ ఇమేజ్ అనేది బాగా దెబ్బతింటుంది ఇలాంటి ఇష్యూల వల్ల. ఆల్రెడీ కొన్ని ఇష్యూల వల్ల దెబ్బతినింది పవన్ కళ్యాణ్కి. కిరణ్ రాయల్ కావచ్చు, కోట వినూత కావచ్చు, ఇలాంటి దీనివల్ల ఇది మోర్ సివియర్. ఇది ఒక ఎమ్మెల్యే చేస్తున్నప్పుడు బయటకు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ మౌనం అనేది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా